ఈ మధ్య కాలంలో అంటే చాలా మందికి ఏ సమస్యలు ఉన్నా కూడా ముందుగా ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్దామని అంటారు. సో మీరు అసలు ఏ అంటే యూస్ చేస్తారు శాస్త్రాలు? నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ ఒక ఎక్సలెంట్ విషయాలను తెలియజేస్తుంది. చాలామంది నాకు మ్యారేజ్ అవ్వలేదండి అని వస్తారు. తీరా చార్ట్లో చూస్తే కేతు మూన్ కలిసి ఉంటే పిల్లలు ఆలస్యంగా పుడతారు. పిల్లలు ఆలస్యంగా పుట్టాలంటే మ్యారేజ్ లేట్ అవ్వాలి కదా, అలా లింక్ కలుస్తుంది. చాలామంది ఎర్లీగా మ్యారేజ్ అయ్యి సంతానం లేదని వస్తారు. వాళ్ళకి చూస్తే కేతు మూన్ కలిసి ఉండడం వల్ల పిల్లలు ఆలస్యం అవుతుంటారు. ఇలా ప్రతి విషయం పిల్లలు త్వరగా పుడతారా ఆలస్యంగా పుడతారా అనేటువంటి విషయం దగ్గర నుంచి, మ్యారేజ్ దగ్గర నుంచి, అసలు సంతానం కలుగుతుందా కలగదా దగ్గర నుంచి, జాబ్ చేస్తారా లేదంటే మామూలు చిన్న చిన్న ఏమైనా వ్యాపారాలు చేసుకుంటారా, కొంతమందికి నోరు మాట సరిగ్గా రాదు, ఆ హెల్త్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఇలా అసలు అద్భుతమైన విషయాలను తెలియజేసేటువంటిదే ఆస్ట్రాలజీ చార్ట్. ఎంత అద్భుతమైన విషయాలను తెలియజేస్తుందంటే అంత అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ బాగా ఉంటే లైఫ్ బాగా ఉంటుంది. కానీ ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ అటు ఇటుగా ఉన్నా మ్యారేజ్ డేట్ బాగా ఉంటే మ్యారేజ్ దగ్గర నుంచి లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొన్న మ్యారేజ్ నుంచి కొంతమందికి చూడండి పెళ్ళైనా భలే కలిసి వచ్చింది అంటారు. అంటే మ్యారేజ్ డేట్ ఈజ్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. ఆ మ్యారేజ్ డేట్ చక్కగా పెడితే బాగా ఉంటుంది. మరి నువ్వు ఎమ్మటి అడగాలి, మరి ఇంతమంది కోర్టుల చుట్టూరు తిరుగుతున్నారు కదా సార్, ఎక్కడ చూసినా కానీ డైవర్స్ అంటున్నారు, కారణం ఏంటంటే మ్యారేజ్ డేట్ బాగాలేదని. మరి నువ్వు ఎమ్మటి ఏం అడగాలంటే మరి ఎంతోమంది మంచి పండితులు పెడతారు కదా వివాహ తేదీ అనేది. వివాహ తేదీ అయితే ఎవరు మామూలుగా డైరెక్ట్ వివాహం చేసుకోరు, ఏదో చిన్న చిన్న లవ్ మ్యారేజ్లు అవి తప్ప అందరు పండితులను అడిగా పెట్టుకుంటారు. మరి పండితులు పెట్టినవి కూడా ఫెయిల్ అయ్యి ఇలా డైవర్స్ ఎందుకు అవుతున్నాయంటే అక్కడ పండితులకి ఓన్లీ ఆస్ట్రాలజీ మాత్రమే తెలుసు. వాళ్ళు ఆ ముహూర్తాలు, ఆ గండాలు ఏవైతే బాగుంటాయి, మంచిగా ఈ భార్యాభర్తలు ఆనందంగా హాయిగా కలిసి ఉండాలంటే ఏ ముహూర్తం అయితే బాగుండిద్దని ఎంతో కష్టపడి మంచి ముహూర్తం సెట్ చేస్తారు. అయినా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే వాళ్ళకి న్యూమరాలజీ తెలియదు. వాళ్ళు ముహూర్తంలో మంచి పవర్ఫుల్ ముహూర్తం పెట్టారు, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అలానే వాళ్ళ ముహూర్తం డేట్కి మ్యాచ్ కాదు. అలా మ్యాచ్ కాకపోతే ఫెయిల్ అయిపోతుంటారు. నిన్న ఒకళ్ళు ఫోన్ చేశారు నా ప్రోగ్రాం చూసి, ఏమండి మీరు 23వ తారీఖు పెళ్ళైతే ఫ్యామిలీ లైఫ్లు డిస్టర్బ్ అవుతాయి అన్నారు. మా అబ్బాయికి 23వ తారీఖు పెళ్ళయింది, వాళ్ళు చాలా ఆనందకరమైన జంట. ఏంటి చాలా ఆనందకరమైన జంట, 2019లో పెళ్ళయింది. చక్కగా ఫోటోలు దిగుతారంట, చక్కగా పార్టీలకు వెళ్తారంట, రోజు రెస్టారెంట్లకు వెళ్తారు. అసలు ప్రపంచానికి ఇంతకన్నా మంచి జంట ఉండిద్దా అన్నంత మంచి జంట. అట్ ద సేమ్ టైము ఫైనాన్షియల్గా వెరీ వెరీ సౌండ్. అందరూ అంట బాబా ఏం జంట అండి మీ పిల్లలండి జంట అంటే అని. 2019 నుంచి పిల్లలు పుట్ల వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్షిప్ లేదంట. బయట ప్రపంచానికి పార్టీలకి ఫోటోలకి రెస్టారెంట్లకి అసలు తిరగటం అంతా ఉంది, ఫ్యామిలీ లైఫ్ లేదు. 23వ తారీఖు ఎవరికైతే పెళ్ళయిద్దో 5, 14, 1 + 4 5, 23, 2 + 3 5, ఈ 5లో పెళ్ళైతే బయట ప్రపంచానికి ఆదర్శకరమైన జంట. ఆది దంపతులు అంటే వీళ్ళేనేమో ఇంకెక్కడ దొరకరేమో అనిపిస్తుంది. ఇంట్లో అన్నా చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటుంది. దిస్ ఈజ్ ద ఎక్సలెంట్ సబ్జెక్ట్. అద్భుతమైనది. న్యూమరాలజీ ఇస్ ద ఎక్సలెంట్ సబ్జెక్ట్. వాళ్ళు డైరెక్ట్గా చెప్పారనమాట. మళ్ళీ వాళ్ళు వయసు చూద్దామంటే చిన్నపిల్లలు 24, 22 ఏళ్ళు, మళ్ళీ చదువు చూద్దామంటే బీటెక్లు, మళ్ళీ ఇలా ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే మ్యారేజ్ డేట్ మనిషి మీద అంత ఎఫెక్ట్ చూపిస్తుంది.